నా రూటే సపరేట్, అధినేత తీరునే ప్రశ్నిస్తున్న కవిత. ఇప్పటికే పార్టీ పెడతారనే ప్రచారం, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు. మరోవైపు బీసీ అంశంతో ముందుకు, అన్ని వర్గాల పోరాటానికి సన్నద్ధం, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ. సో కల్వకుంట్ల కవిత రూటే సపరేట్ అని విస్తృత ప్రచారం జరుగుతుంది. లిక్కర్ స్కామ్ ఆరోపణలతో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కవిత కార్యక్రమాలు స్పీడ్ పెంచారు. పర్యటనలు చేస్తూ కీలక నేతగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సభను విశ్లేషిస్తూ రాస్తున్న లేఖ అందుకు మరింత బలం చేకూర్చుతుందనే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని తప్పులను ఎత్తి చూపుతానని ప్రజల పక్షమని కవిత స్పష్టం చేస్తున్నారు. పార్టీ వైఫల్యాలు సైతం తాను తాజాగా ఎత్తి చూపుతున్నారు. పార్టీలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎలా చేయాలి, పార్టీ కేడర్కు ఎలా అందుబాటులో ఉండాలి, పార్టీ బలోపేతం తీసుకోవాల్సిన అంశాలను సైతం పార్టీ అధినేత కేసీఆర్కు సూచిస్తున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ పార్టీ బలోపేతం, జాగృతి బలోపేతంపై దృష్టి సారించారు. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా తనకు అనుగుణంగా మలుచుకునే పక్కతో ముందుకెళ్తున్నారు. తనకంటూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకొని రాష్ట్రంలో విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 42 అసెంబ్లీ సెగ్మెంట్లపై వెళ్లారు. నేతలతో భేటీ నిర్వహించారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. స్థానికంగా ప్రజల ఇబ్బందులను కేడర్ నుంచి తీసుకొని వాటిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. సరే, ఇవన్నీ మిగతా విషయాలు. అయితే అసలు మొత్తం ఈ గొడవకు కారణం అన్నా చెల్లి మధ్య గొడవ. కేటీఆర్తో ఇప్పటికే విభేదాలు ఉన్నాయని, పార్టీలో ఇద్దరు ఇమడలేకపోతున్నారనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకే కవిత త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారని, బీసీలు ఉండే విధంగా పార్టీ పెతం ఖరారు చేశారనే ప్రచారం నడుస్తుంది. అందులో భాగంగానే గతంలో ఎప్పుడు లేని విధంగా కవిత రాజకీయాల్లో స్పీడ్ పెంచారని పలు అభిప్రాయపడుతున్నారు. అయితే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ సైతం ప్రకటిస్తారనే ప్రచారం సైతం జోరుగా సాగుతుంది. అమెరికా నుంచి శుక్రవారం హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. ఆమె వచ్చిన తర్వాత లేఖపై ఏం మాట్లాడతారు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, తనపై కుట్రలు చేస్తున్నారని, సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతానని కవిత ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆమెపై కుట్రలు చేసేవారి పేర్లు బయట పెడతారా లేదా అనే దానిపై కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మొన్నే ఆమె కవిత అన్నారు, నా పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది, కానీ పార్టీ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు నాకు ఫేవర్గా మాట్లాడలేదు ఖచ్చితంగా అని చెప్పి బాధపడ్డారు. ఆ తెల్లారే కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి కలిశారు. ఇద్దరు కూర్చొని కాఫీలు టీలు దాగొచ్చారు. మరి ఇప్పుడు ఈ లేఖ రావటం ఏది, కేటీఆర్కు హరీష్ రావుకు ఒక పక్కన కాళేశ్వరం నుంచి నోటీసులు వచ్చిన తర్వాత, కాళేశ్వరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత ఈ లేఖ బయటికి రావటం ఒకంత పాపం పెద్దసారి కాస్త ఇబ్బందికర పరిస్థితులే కనపడుతున్నాయి. దీన్ని అష్టదిగ్బంధనం అంటారు చూసారా. అలా అన్ని వైపుల నుంచి, అటు బయట గతంలో చేసిన తప్పులు, ఇటు ఫ్యామిలీ నుంచి తప్పులు, మొత్తం అన్ని వైపుల నుంచి కేసీఆర్ని అయితే గట్టిగానే కారణాలు అవుతున్నాయి పరిస్థితులు. మరి ఇవాళ మధ్యాహ్నం మనకి 12 గంటల తర్వాత కానీ క్లారిటీ రాదు. ఈ లేఖ నిజంగా కవిత రాశారా, ఎవరైనా ఫేక్ చేశారా, మరి ఎందుకు ఒకవేళ కవిత రాయేసి ఉండకపోతే, ఈ లేఖ కవిత రాసి ఉండకపోతే నిన్న సాయంత్రం నుంచి ఇవాళ దాదాపు అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్స్గా, అన్ని టీవీల్లో స్పెషల్ స్టోరీలుగా వస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి అఫీషియల్గా ఎవరు ఎందుకు దీన్ని ఖండించలేదు అనే అంశం సాధారణ ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తల్లో వస్తున్న అంశం. మరి చూద్దాం మధ్య కవిత దీనిపైన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఇదంతా కావాలని కుట్ర జరుగుతుంది, ఎవరు కుట్ర చేశారో నాకు తెలుసు అని వాళ్ళ పేర్లు చెప్పబోతున్నారా, ఏం జరుగుతున్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. ఏది ఏమైనా పెద్ద ఆయనకి మాత్రం పాపం తలనొప్పులు గట్టిగానే కనపడుతున్నాయి.